ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న ఆనంద్ వ్లాగ్స్. ఇప్పుడు మనం మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు మనం శ్రీరామునికి ఇష్టమైన ప్రసాదాలను తయారు చేస్తాము. వడపప్పుకు కావలసినవి పెసరపప్పు, బెల్లం. పెసరపప్పుని నానబెట్టుకొని పెట్టుకోవాలి. నేను ఒక 3 స్పూన్ల పెసరపప్పుని తీసుకొని ఇలా నీళ్లు పోసుకొని బాగా కడుక్కొని నీళ్లు వంపేసి తర్వాత దాంట్లో నీళ్ళను పోసి పెసరపప్పుని నానబెట్టి పెట్టాలి. పెసరపప్పు ఎంతసేపు నానితే అంత మంచిది కాబట్టి పెసరపప్పును ఇలా నీళ్ళలో వేసి పెడితే అదే నానుతుంది. తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం పానకం రెడీ చేసుకుందాము. బెల్లం పానకం నేను ఒక ఇలా ఇత్తడి చెంబులో నీళ్ళను ఇలా పోసాను. మంచి నీళ్ళను పోయాలి ఎప్పుడైనా కానీ, దేవునికి ఏ ప్రసాదం చేసినా కానీ. తర్వాత నీళ్ళను ఇలా పోసి నీళ్ళను నిండుగా కాకుండా కొంచెం తక్కువగా పోయాలి, ఎందుకంటే బెల్లం అన్నీ వేసినప్పుడు నిండుతుంది కాబట్టి. మిరియాల పొడి సగం స్పూన్ వేసాను. మిరియాల పొడిని వేసి కలుపుకోవాలి. తర్వాత 2 స్పూన్ల బెల్లం కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత మీకు కావాలంటే శొంఠి, చక్కెర కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదు, మీరు కావాలంటే వేయండి శొంఠి పొడి, చక్కెర. తర్వాత నేను యాలకులు, చక్కెర మిక్సీ పట్టిన పొడిని ఇలా వేసాను. మీ దగ్గర యాలకులు ఉంటే యాలకులను దంచి వేసుకోండి. ఇలా మొత్తం కలిపేసి తులసి ఆకులు ఒక 4 తులసి ఆకులను వేసి కలిపాను. ఎందుకంటే దేవునికి ప్రసాదంగా పెట్టినప్పుడు తులసి ఆకులు పెట్టి నివేదిస్తే మంచిది. తర్వాత ఇలా పానకం రెడీ అయింది, బెల్లం పానకం రెడీ అయింది. తర్వాత చలిమిడికి మనం రెడీ చేస్తున్నాము. ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకొని వేసాను. మీరు ఏ గ్లాస్ తోటి తీసుకున్నా ఒకటే కొలతతోటి తీసుకోండి. ఒక గ్లాసు బియ్యాన్ని ఇలా కడుక్కొని నీళ్ళను వడవార్చి మళ్ళీ మంచినీటిని పోసి ఒక గంట సేపు అయినా నానబెట్టి పెట్టాలి. ఎందుకంటే బియ్యం ఎంత మంచిగా నానితే మిక్సీ అనేది పొడి అనేది అంత స్మూత్గా వస్తుంది, మెత్తని పొడిలాగా వస్తుంది. తర్వాత ఇలా గంట సేపు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. గంట సేపు అయిన తర్వాత ఆ నీళ్ళను మొత్తం తీసేసి ఒక ప్లేట్లో కానీ బట్టలో కానీ ఫ్యాన్ గాలికి మనం నీడలో బియ్యాన్ని ఆరబెట్టాలి. ఎందుకంటే మరీ గట్టిగా ఎండాల్సిన అవసరం లేదు, కొంచెం నీళ్ళ తడి ఉంటే మంచిది. ఎందుకంటే పచ్చి బియ్యంతో మనం చలిమిడిని చేయాలి కాబట్టి కొంచెం బియ్యం పచ్చిగా ఉన్నప్పుడే, మనం చేతికి పచ్చిగా బియ్యం అంటినప్పుడే మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలాగా చేసుకోవాలి. ఇలా ఆరబెట్టి పక్కన పెట్టుకోవాలి ఫ్యాన్ గాలికి. తర్వాత మనం వడపప్పుని నానబెట్టిన వడపప్పులో పెసరపప్పులో నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళను వడవార్చి దాంట్లో బెల్లం అనేది ఇలా కట్ చేసి 2 ముక్కలుగా చేసి పెట్టాలి. ఇలా పెడితే వడపప్పు అనేది రెడీ అయింది.
తర్వాత మనం పచ్చి బియ్యం ఇలా చేతికి అంటుతున్నప్పుడే బియ్యం అనేది పచ్చిగా ఉన్నప్పుడే మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలాగా చేసుకోవాలి. ఈ బియ్యం పిండిని అనేది ఒక ప్లేట్లో పోసుకోవాలి. తర్వాత మనం బియ్యం అనేది ఒక గ్లాస్ తీసుకున్నాం కాబట్టి అదే గ్లాస్ తోటి మనం సగం గ్లాసు బెల్లంని తీసుకోవాలి. ఆ బెల్లంని ఈ బెల్లం పొడిలో వేసి బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బెల్లము బియ్యం పిండి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోండి. మీకు ఒకవేళ ఇలా కలవకపోతే మిక్సీ జార్లో వేసి మిక్సీ కూడా పట్టుకోవచ్చు. తర్వాత ఆవు నెయ్యి, ఒక 10 రూపాయల నెయ్యి, ఆవు నెయ్యిని మాత్రమే దేవునికి నివేదించాలి ఎప్పుడైనా కానీ. ఆవు నెయ్యిని 10 రూపాయల ఆవు నెయ్యిని ప్యాకెట్ తీసి ఇలా బియ్యం పిండి బెల్లంలో ఇలా పోసి మెత్తగా మనం చపాతీ పిండిలాగా మనం కలుపుకోవాలి. మొత్తం నెయ్యి కలిపిన తర్వాత కొంచెం ఒక 2 చెంచాల నీళ్ళను పోసి గట్టిగా మెదిపితే మనకి చలిమిడి అనేది రెడీ అవుతుంది. చపాతీ పిండిలాగా తయారవుతుంది కాబట్టి దాన్నే చలిమిడి అంటారు. ఇలా 2 స్పూన్ల నీళ్ళని పోసి ఇలా కలుపుకోవాలి. ఒకవేళ మీకు బెల్లం అనేది మెత్తగా ఉంటే ఆ బెల్లంతోటైనా పిండిలో కలుపుకోవచ్చు. నేను తీసుకున్న బెల్లం కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొన్ని నీళ్ళని పోసాను. ఒకవేళ మీది మెత్తని బెల్లం అయితే నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. తర్వాత చిటికెడు సాల్టు, యాలకుల పొడి చిటికెడు, యాలకులు చక్కెర పొడి చిటికెడు మొత్తం వేసి కలిపితే మన చలిమిడి అనేది రెడీ అయింది. శ్రీరామునికి ఎంతో ఇష్టమైన పానకం, చలిమిడి, వడపప్పు రెడీ అయింది. శ్రీరామునికి ఇష్టమైన పానకం, చలిమిడి, వడపప్పు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.